భారతీయ జనతా పార్టీ కులపరమైన మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ కాదు. మన పార్టీ పుట్టుక దేశ హితం కోసం పుట్టింది తప్ప, దేశ ప్రజల బాగు కోసం పుట్టింది తప్ప, బాధలు పెట్టడం కోసం పుట్టిన పార్టీ కాదు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒకే పద్ధతిలో సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసే పార్టీ. చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఈ మధ్య చెప్పుకుంటూ వస్తున్నా. 1980లో మన పార్టీ ఏర్పడ్డది. అంతకంటే ముందు జనసంఘం ఉంది. ఆ తర్వాత ఎమర్జెన్సీ చీకటి రోజులకు వ్యతిరేకంగా పార్టీ ఏర్పడ్డం. 2.5 సంవత్సరాల కాలం పాటు అధికారం కొనసాగినాం మనం. మన వాజ్పేయి గారు, మన అద్వానీ గారు కూడా ఆ రోజు మంత్రులుగా ఉండే. ఆ తదుపరి మన పార్టీ ఏర్పడ్డది. 1980లో పార్టీ ఏర్పడితే గానాడే చెప్పింది భారతీయ జనతా పార్టీ, ఈ దేశంలో ఫస్ట్ ఎలక్షన్ 1951-52లో పార్లమెంటుకి అసెంబ్లీకి కలిపి ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి. 51, 52 కావచ్చు, 57 కావచ్చు, 62 కావచ్చు, 67 కావచ్చు, కలిపే ఎన్నికలు జరిగినాయి. ఇంతకు మన రాష్ట్రంలో కూడా 14లో కలిసి ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్కి, అసెంబ్లీకి. 19లో కూడా కలిసి ఎన్నికలు జరగాలి, కానీ దీన్ని ముందు తీసుకుపోయి విడగొట్టింది. అంటే గానాడే దేశంలో ఏ పాత పద్ధతి అయితే పార్లమెంటుకు అసెంబ్లీకి రెండు కలిపి ఎన్నికలు జరగాలని చెప్పిండ్రో జరిగినాయో దాన్ని అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టి ఎప్పటి 1980 ఇవాళ పెట్టింది కాదు. కానీ మనం పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి మొదటి వరకు మనం ఏ మేనిఫెస్టోలో అయితే కొన్ని వాగ్దానాలు చేసిన ప్రజలకు, దేశ హితం కోసం అయితే ఏదైతే మనం తీర్మానం చేసుకున్నామో ఒకటొకటిగా అమలు చేసుకుంటూ పోతున్నాం మనం. అలా ఇదొకటి. ఇప్పుడు వక్ఫ్ చట్టం కూడా ఇదో